ఈ ప్రాణ త్యాగము. నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే కల్వరి మనం ఇక్కడ ప్రవర్తిస్తే మనకు పరలోకం లభిస్తుంది. అందులో మొదటి మాటగా దేవుడు నాకు మొదటి మాట చెప్పేందుకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం అని అన్నాడు. దేవుడు మనల్ని క్షమించను, మనం కూడా ఇతరులను క్షమించే గుణము కలిగి మనం ఉండాలి. రెండవ మాట లూకా సువార్త యేసయ్య ఆ కష్టంలోనూ తల్లి బాధ్యతను మరువలేదు. యేసయ్య ఆ యొక్క ఒక పక్క తలకు ముళ్ళ కిరీటం ధరించి పెట్టారు, ఒక పక్క చేతులకు మేకులు కొట్టారు, ఒక పక్క కొరడా దెబ్బలు పడుతున్నాయి, కానీ తల్లి యొక్క బాధ్యతను మరవకుండా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. పలికినటువంటి మాట ఉదయం 9 నుంచి 12 వరకు వెలుగులో పలికాడు. ఇందాక 3 మాటలు చెప్పారు కదా, 3 మాటలు ఏంటి చెప్పండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. రెండోది ఏంటి? నీవు నాతో కూడా నేను పరదేశిలో ఉందువు. మూడోది ఏంటి? అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను, శిష్యునితో ఇదిగో నీ తల్లి అని. చూడండి, దేవుడే అయినప్పటికీ ఆ మాట అన్నాడు, మనుష్య రూపమైనప్పుడు కూడా ఆ మాట అన్నాడు అంటే మనం ఏదో దాంట్లో ఏదో ఒక అర్థం ఉందని మనం తెలియజేసుకోవాలి. పాపం చేస్తే మనిషిని ఉరి శిక్షలో లేకుంటే ఏదో ఒక శిక్ష వేసి చంపేస్తారు. అది ధర్మశాస్త్రం విధి. అలాగా అయిపోకూడదు. కన్ను తీసేస్తాడు, వానికి ఇంకో కన్ను ఉంటుంది, ఆ కన్నుతో పాపం చేయడా? చెయ్యి తీసేస్తాడు, ఇంకొక చెయ్యి ఉంటుంది, ఆ చెయ్యితో పాపం చేయడా? చేస్తాడు. మళ్ళీ చివరి క్షణంలో ఈ 7 మాటలు కూడా చాలా అమూల్యమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ, ఎన్ని ప్రమాణాలు ఎన్ని విధానాలుగా మనం మాట్లాడి సహవాసం చేసినప్పటికీ అది లెక్కలోకి రాదు. కానీ చివరి క్షణమున మనిషి మాట్లాడినప్పుడు అది ఏ మాట అయినప్పటికీ 10 సార్లు విన్నప్పటికీ
అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే.